ఇకపోతే భారతదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వారిపైన భారత ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది. ఎవరైతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మరి వెస్ట్ బెంగాల్ బోర్డర్ మీదుగా వెస్ట్ బెంగాల్లో చొరబడి ఇక అక్కడి నుంచి గుజరాత్, ముంబాయి, మరి తెలంగాణ ఇష్టానుసారంగా వచ్చి ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో ఇక వారి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే అక్రమ వలసదారుల్లో ప్రధానంగా రోహింగ్యాలు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. అంటే చాలామందికి స్లీపర్ సెల్స్, రోహింగ్యాలకి డిఫరెన్సు అర్థం కాదు. స్లీపర్ సెల్స్ అంటే వాడు ఒక కూరగాయల బండి రూపంలోనూ, తోపుడు బల్ల రూపంలోనూ, లేకపోతే ఏదైనా కాయలు అమ్ముకునే రూపంలోనూ, ఒక కిల్లి కొట్టు అమ్మేటువంటి రూపంలోనూ అలా ఉంటారు. వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఎక్కువ వస్తుంటారు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి, స్లీపర్ సెల్స్కి వీరి మీద కనెక్టివిటీ ఉంటుంది. వీడు వాళ్ళ కోసం పనిచేస్తాడు. ఇక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ మరి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ బాంబు బ్లాస్ట్ చేయడానికి ఎక్కువ అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏ మతం వారు నివసిస్తూ ఉంటారు ఏంటి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని ఈ స్లీపర్ సెల్స్ ఈ ఉగ్రమూకలకు అందజేస్తూ ఉంటారు అన్నమాట. ఇకపోతే రోహింగ్యాలు, వీరిని శరణార్థులని కూడా అంటారు. అంటే వీరిలో చాలా వరకు మరి ఇతర దేశాల నుంచి అక్కడ బతకలేక, అక్కడ పరిస్థితుల రీత్యా మరి వీరిని తట్టుకోలేక అక్కడ ప్రభుత్వాలు వీరిని ఆ దేశం నుంచి ఎల్లగొట్టినటువంటి క్రమంలోనూ, బయటికి పంపే క్రమంలోనూ వీరు శరణార్థుల రూపంలో మరి ఈ ఇతరత్ర దేశాలకు వస్తూ ఉంటారు. ప్రధానంగా భారతదేశంలో కూడా చాలామంది రోహింగ్యాలు ఉన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు. ఇలా అంటే ఎక్కడైతే పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయో ఆ మహానగరాల్లో వీళ్ళు తెస్టేసుకుంటారనమాట. అంటే వీరు కూడా భారతదేశానికి, భారతదేశ ఉనికికి, భారతదేశం అభివృద్ధికి వీరు కూడా హానికారులే. ఎందుకంటే వీరికే బతకడానికి దిక్కు లేక ఇతర దేశం నుంచి మన దేశం వస్తారు. ఆ బోర్డర్ల దగ్గర క్రాస్ చేసుకొని మరి వచ్చేటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్ నుంచి జొరబడతారు. ఎక్కడ పెద్ద పెద్ద ఆసాముల దగ్గర పని కుదురుతారు. అదేవిధంగా వీరికి కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల్లో కొంతమంది ముస్లిమ్స్లు సహకారం అందిస్తూ ఉంటారు. సో వారి యొక్క సహకారంతో వీరు వచ్చేస్తారు. వచ్చి వీరు బస్తీల్లోనూ ఒక నివాసాలను ఏర్పాటు చేసుకొని వీరు ఇక ఒక్కొక్కరు నలుగురు, ఐదుగురు పిల్లల్ని కంటూ ఉంటారు. సో వారిని కూడా ఈ దేశం మీద వదిలేస్తారనమాట. అంటే వారికి ఒక సిస్టమ్ ఉండదు. వారే బతకడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. వారికే 3 పూట తిండి లేదు. అలాంటప్పుడు ఒక పిల్లలతో సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీరికి అసలు ఆ నియమ నిబంధనలు ఏం పాటించరు అనమాట. సో వీరు కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఉండేటువంటి వారి మీద కూడా తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా నేను కొన్ని వీడియోలో చెప్పాను. హైదరాబాదులో మరి బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు స్థానికంగా తిరుగుబడి స్థానికుల మీద రాళ్ళదాడి చేసిన సందర్భాలు ఉన్నాయి 2017లో. సో వీరి మీద బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇప్పటికి కూడా ఉందన్నమాట. అంటే వీరు మన దేశంలో బతుకుతూ, మన దేశంలో శరణార్థుల రూపంలో వచ్చి ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ వారికి కొన్ని ఒక మంది మార్బలను ఏర్పాటు చేసుకొని స్థానికుల మీదే తిరగబడతారు. సో అలాంటి వారి మీద భారత ప్రభుత్వం కొరడా జులిపించింది. ఎక్కడున్నా వారిని కూడా ఏరియాత వేయాలని. సో బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ వచ్చారు రోహింగ్యాలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. గుజరాత్లోని చందౌలా సరస్సు ప్రాంతంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు నిర్మించుకున్న ఇళ్లను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు కూల్చివేశారు. చూసారా? ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా సుమారు 2000 మంది పోలీసులను రంగంలోకి దించి భారీ సంఖ్యలో కూల్చివేతలు చేపట్టారంట. అంటే వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియా వచ్చి వీళ్ళు అసలు స్థిర నివాసాలు, అందులోనూ ప్రభుత్వ భూములు కబ్జా చేసి మళ్ళీ ప్రభుత్వ స్థలాల్లో వారి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా వారి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. పోనీ వారు మంచిగా బతికితే ఇబ్బంది లేదు. వారి వల్ల వారు 10 మంది వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొంతమందికి ఇంటిమేషన్ ఇస్తారు. ఇక్కడ చాలా బాగుంది, భారతదేశంలో చాలా స్వేచ్ఛ ఉంది, ఇక్కడ ఎవ్వరు ఏమనేవాళ్ళు లేరు, చక్కగా మనం పని చేసుకుంటూ మన డబ్బులు వస్తే మనల్ని ఎవరు కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు కాల్చి చంపేవాళ్ళు లేరు,
సో ఇక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనం హ్యాపీగా ఇక్కడ భారతదేశం మీద పడి బతికేయచ్చు, మనకి చాలా స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ మంచి తిండి తినొచ్చు, మంచి మందు తాగొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు రావడమే కాకుండా ఒక రోహింగ్యా అనేవాడు వస్తే, బంగ్లాదేశ్ నుంచి ఒకడు వస్తే, వాడు సంవత్సరం తిరిగేలోపు 5 నుంచి 7 పిలిపిస్తున్నాడంట. అంటే ఇది చూడండి దేశం ఎడిపోతుందో. సో ఒక బంగ్లాదేశ్ సంబంధించిన అక్రమ వసతులు నిర్మించుకుని ఇళ్లను కూల్చడం కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 2000 మంది పోలీసులు బందోబస్తు పెట్టి వారి ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణం కూల్చారంటే 2000 మంది పోలీసు బందోబస్తు. అసలు ఏమైనా అర్థం ఉందా? 2000 మంది పోలీసులు అవసరమయ్యారంట. అంటే లేకపోతే వాళ్ళు తిరగబడతారని భయపడ్డారు అధికారులు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వారు చాలా మూర్ఖంగా ఉంటారు రోహింగ్యాలు. అయితే భారీ యంత్రాల సాయంతో చందోలా సరస్సును ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను నేలమట్టం చేశారు. చందోలా సరస్సు అనేది ఒకటి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. మరి అక్కడ ఆ సరస్సును మొత్తం దాదాపు చాలా వరకు ఆక్యుపై చేసి నిర్మాణాలు చేసుకున్నారు ఈ రోహింగ్యాలు. మరి అది కూల్చడానికి 2000 మంది పోలీసులు అవసరమయ్యారు. ఇటీవల గుజరాత్లో అదుపులో తీసుకున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులే ఈ ఇళ్లను నిర్మించుకున్నారని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. చూసారా, ఇటీవల గుజరాత్లో అదుపులో తీసుకున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇళ్లను అక్రమంగా నిర్మించుకున్నారంట. 2009లోను చందోలా సరస్సు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు కాదు, 2009లో కూడా కూల్చేశారంట. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, సో అప్పుడు కూడా కూల్చేశారంట. కొద్ది రోజుల క్రితం సర్వే చేపట్టగా చందోలా సరస్సు ప్రాంతంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఇళ్లను గుర్తించామని వివరించారు. ఇళ్ల నిర్మాణంలో వీరికి సాయం చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. సో ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇళ్ల నిర్మాణంలో వీళ్ళకి సాయం చేసిన ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. అంటే ఆ వ్యక్తి ఎవరు? మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి సమయం ఏర్పడింది ఈ భారతదేశానికి. అసలు ఎక్కడి నుంచో వలసదారులు ఇక్కడికి రావటం తప్పు, వచ్చేదో వారి మానాన్ని వారు బతకకుండా ఇక్కడ ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటం, స్థానికుల మీద దాడులు చేయటం, దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, ఇదొకటి నేరం అయితే, ఒకడు వచ్చినోడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు సక్రమంగా ఉన్నాడా? వాడు ఇంకో 5-10 మందిని తీసుకొని వస్తాడు. సరే, వాళ్ళన్నా వచ్చి సక్రమంగా ఉన్నారా? ఒక్కొక్కటిగా 5-10 మందిని కనేస్తారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళు ఇక్కడ అక్రమంగా ఐడెంటిటీ కార్డులు పుట్టించుకుంటారు. ఇటీవల మనం చర్చించాం, హైదరాబాద్లో బాలాపూర్లో కొంతమంది రోహింగ్యాలు ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు. ఆధార్ కార్డుల నుంచి ఒకడు పాస్పోర్ట్ అప్లై చేస్తే దొరికిపోయాడు. అంటే వాడు ఇంకేంటి, మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు వస్తే అవి కూడా తింటాడు ఇక్కడ. వాడు తింటమే కాకుండా వాడు ఒక 5 నుంచి 7 కానీ పరిస్థితి ఉంది ఇక్కడ. సో వాళ్ళ పిల్లలకి, అంటే మన భారతీయ పౌరులు కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి ఈ డబ్బు ఏదైతే ఉందో, ఇది సంక్షేమ పథకాల రూపంలో ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని ప్రేమిస్తూ మరి ఉండేటువంటి వారికి ఇవ్వడంలో తప్పు లేదు. ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని ద్వేషించే వారికి కూడా మన సంక్షేమ పథకాల రూపంలో, మనం కట్టిన పన్నుల రూపంలో వారికి వెళ్తుంది. వారికి వెళ్ళడం కాకుండా ఇక పక్క దేశస్తులు, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల రూపంలో చొరబడ్డోళ్ళు, ఇక్కడ ఐడెంటిటీ కార్డులు సృష్టించుకున్న వాళ్ళు కూడా తింటున్నారు సగటు భారతీయుడి యొక్క కష్టాన్ని. అంటే ఈ లోపాలన్నీ మన వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి మనకి ఈ పరిస్థితులు. ఈరోజు అతను బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ఆధార్ కార్డు పొందేందుకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. చూసారా, మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసామో, గుజరాత్లో అక్కడ చందోలా సరస్సు ప్రాంతంలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు పోలీసులు పడగొట్టారు. సో ఆ అక్రమ ఇళ్ల నిర్మాణానికి ఒక వ్యక్తి స్థానికంగా సహాయం చేశాడని, ఆ స్థానికంగా సహాయం చేసిన వ్యక్తి ఈ అక్రమ వలసదారులకు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ఆధార్ కార్డు పొందేందుకు సహకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారంట. అతను అరెస్ట్ చేసి పోలీసులు పేర్కొన్నారంట. అతని మీద కేసు నమోదు చేశారు, ఇంకా అరెస్ట్ చేయలేదు, పోలీసులు పేర్కొన్నారంట. అంటే చూడండి, అంటే ఇక్కడ ఈ దేశంలో ఉండేవాడు ఆ బంగ్లాదేశీవాడికి, పాకిస్తాన్ వాడు ఇక్కడ వచ్చి రోహింగ్యాల రూపంలో, స్లీపర్ సెల్స్ రూపంలో వారు ఇక్కడ అవతారం ఎత్తి వాడు ఇక్కడ సమాచారం వాళ్ళ దేశానికి చేరవేస్తూ, ఇక్కడ స్థానికుల మీద దాడులు చేస్తూ, ఇక్కడ ఒక అశాంతిని క్రియేట్ చేస్తూ, ఒక డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేసేవాడికి ఆధార్ కార్డులు పొందేందుకు కూడా సహకరిస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యక్తి మీద, మరి ఆ గుజరాత్లో ఒక బడా బాబు అంట ఆయన,
ఆయన పేరు ఇంకా బయటికి రాలేదు. ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారంట. అంటే ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశానికి ద్రోహం చేసే దేశద్రోహులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన భారతదేశం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. అదేవిధంగా ఇతర దేశాలను ఉగ్రమూకలు మతం పేరుతో మన దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి చంపుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఏర్పడుతున్నాయి. సో ముందు ఈ గుజరాత్లో జరిగినటువంటి ఈ రోహింగ్యాల ఏరివేత కార్యక్రమంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. దయచేసి వారిని ఎవరిని ఏం చేయొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, చంపొద్దు. ఆ అక్రమ వలసదారులను వాళ్ళ బోర్డర్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తే అది ఈ దేశానికి చాలా మంచి జరిగిద్ది. సో కాబట్టి ఇలాంటి అక్రమ వలసదారులు హైదరాబాద్లో ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారు, అదేవిధంగా బెంగళూరులో ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారు, అదేవిధంగా ముంబైలో ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారు, ఢిల్లీలో ఎక్కడ నిర్మించుకున్నారు, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం చొరవ తీసుకొని మరి పూర్తిగా ఐడెంటిఫై చేసి ఆ రోహింగ్యాలు అక్రమంగా నిర్మించుకుని ఇళ్లను కూల్చేయాలి. స్లీపర్ సెల్స్ రూపంలో ఎవరైతే ఇక్కడ మరి ఉగ్రవాదులకు సమాచారం ఇస్తున్నారో వారిని ఐడెంటిఫై చేయాలి. వారిని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు బోర్డర్లో వదిలిపెట్టేస్తే చాలు. వారిని ఏం కాల్చిపడేసిన అవసరం కూడా లేదు. చూద్దాం మరి ఇంకా ఈ యొక్క అక్రమ వలసదారుల ఏరివేత ఏ మేరకు ముందుకు వెళ్తుందో మరి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.